స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభో. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభో. ఆరాధనా ఆరాధనా. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అభిషక్తిని స్వరం ఆత్మీయ కార్యక్రమునకు స్వాగతం, సుస్వాగతం. దేవుని పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఆత్మకృప వరములతో నింపబడిన దైవజనులు హానోక్ ప్రేమ్ గారు ఆత్మీయ సందేశమును అందించెదరు. ఈ సందేశమును విని ఆత్మీయ స్వస్థత, ఆశీర్వాదములు పొందాలని కోరుకొనుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. యేసుక్రీస్తు వారి శక్తి గల నామంలో ఈ అభిషక్తిని స్వరం కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారని, మీరు మాకు పంపుతున్న ఎస్ఎంఎస్ని బట్టి, మెయిల్స్ని బట్టి, మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి దేవాతి దేవుని నేను స్తుతించి గణపరుస్తూ ఉంటున్నాను. మంచిది. దేవుడు మా ద్వారా పలికిస్తున్నటువంటి ఈ వాక్య భాగములు అన్నిటి కూడా మీ ఆత్మీయ క్షేమము ఉద్దేశించి మేము మీకు తెలియపరుస్తుంటున్నాం. అనేక మంది ఫోన్స్ చేసి మేము చెబుతున్నటువంటి వాక్య ప్రకటనను మెచ్చుకుంటున్నారు. దానికంటే దేవుని ఆత్మ ఇష్టపడే విషయం ఏమిటి అంటే, చెప్పబడుతున్న ప్రతి లేఖన వాక్యం యొక్క లోతైన మర్మాన్ని స్వీకరించడానికి సున్నత కలిగిన మనస్సు మీరు మీ అంతరంగపు స్థితిలో మార్పు కలగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ అభిషక్తిని స్వరం కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. ఆత్మ దేవుని యొక్క మాటకు, స్వరమునకు లోబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని వాక్యపు సందేశంతో నేను మీ ఎదురికి వచ్చి ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ అని ఒక బిగ్ లెటర్ ఫార్మేషన్లో బైబిల్లో ముద్రించబడి ఉన్నది. ఆ పెద్ద అక్షరంలో ఉన్న ఆత్మ అని దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అని అర్థం చేసుకోవాలి. చిన్న లెటర్స్ ఉన్నటువంటి ఆత్మ అంటే అది వ్యక్తిగతంగా మనుషునికి సంబంధించిన ఆత్మ అయి ఉంటున్నది. పిల్లరా, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? దేవుని ఆత్మ ప్రతి మర్మమును మనకు తెలియపరిచేటటువంటి కృపను పరిశోధించుచున్నాడు. దేవుని ఆత్మ దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు. దేవుని ఆత్మ వలన ప్రతి ఒక్క సీక్రెట్స్ ఆఫ్ ద గాడ్ మనకు బయలుపరచబడుతున్నాయి. అవునండి, నేను విన్న విషయం ఏంటంటే, కొంతమంది దైవ సేవకులు అనబడిన వారు నేను ఎప్పుడు రక్షణ గురించి చెబుతూ ఉంటానండి అని చెప్తుంటారు. మంచిదే, ప్రాథమికంగా రక్షణార్థమైనటువంటి విషయం గురించే బోధించాలి. నువ్వు 2 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలు గడుస్తున్నా, నీ సంఘంలో 20 సంవత్సరాలు ఉంటున్నప్పటికీ కేవలం రక్షణ గురించిన వాక్యమే బోధిస్తూ ఉంటే వారు పెరగడం ఎప్పుడు? లోతైనటువంటి వాక్యపు మర్మములను వారికి బోధించడం ఎప్పుడు? దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని గురించి నేను మీకు బోధిస్తూ ఉన్నాడు అని అపోస్తలుడైన పౌలు ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు మాట్లాడినా వాక్చాతుర్యంతో నేను మాట్లాడలేదు, జ్ఞాన అతిశయముతో నేను మాట్లాడలేదు, పరిశుద్ధాత్మ శక్తియు ఆయన మహిమను చెప్పేటటువంటి లేఖనాలను నేను మీకు బోధించాను కొరింథీయులారా అని చెప్తూ ఉంటాడు. గనుక ప్రియులారా, దేవుని మర్మములు అనేకము బైబిల్లో ఉంటున్నాయి. ఆ దేవుని మర్మములు ఈ భూలోకమందున్న ఈ ఆత్మ మన దేహమందున్నప్పుడే చాలా విషయాలు మనం తెలుసుకోవలసి ఉంటున్నది. అవి ఎలా బయలుపరచబడతాయి? నీ జ్ఞానము చేత, నీ ఆలోచనలో బట్టి, నీ బుద్ధిని బట్టి అవి నీకు గ్రహింపుకు రాలేవు. కానీ వాక్యం చెప్తూ ఉంది కదా, దేవుని ఆత్మ అనగా దేవుని పరిశుద్ధాత్మ నీ ఆత్మలోనికి బోధించడం ప్రారంభిస్తాడు. అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుంచి కింద భాగం వరకు ఇంచుమించుగా ఒక 15 వచనాల వరకు మనం గమనించుకుంటూ వెళ్ళినట్లయితే చాలా శ్రేష్టమైన సంగతులు తెలియపరుస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోగలం. దయచేసి మీరు మీ బైబిల్ తీసి ఈ వాక్య భాగాన్ని అన్నిటిని కూడా మీరు గమనించాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. 11వ వచనం నేను చదువుతున్నాను. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుని ఆత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి
తెలియవు. నీలోనున్న ఆత్మ సంగతులు నీకు తెలుస్తాయి, దేవునికి తెలుస్తాయి, వేరొక వ్యక్తికి తెలియవు. గనుక నీలోనున్న సంగతుల కంటే దేవునిలో ఉన్న సంగతులు నీకు తెలియాలంటే నీ ఆత్మ దేవుని ఆత్మ చేత నింపబడిన అనుభవంలోనికి నీవు రావాలి. ఆత్మదేవుడు అనేక సంగతులు నీ ఆత్మలో ఉంచాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. గనుక ప్రియులారా, నీ ఆత్మ ఎప్పుడు క్లియర్ కాన్షియస్గా దేవుని ఎదుట ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. 12వ వచనం మనం గమనించినట్లయితే, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకే మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. అంటే దేవుని యొద్ద నుండి వచ్చు సంగతులను నువ్వు గ్రహించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి దేవుని యొద్ద నుండి వచ్చే సంగతులు నీవు గ్రహించాలంటే ఖచ్చితంగా నీ ఆత్మలో దేవుని పరిశుద్ధాత్మ మమేకమైన వాడుగా ఉండాలి. నీ మనస్సు క్రీస్తు మనస్సు కలిగిన వాడుగా, నీవు ఏకాత్మ కలిగిన వాడుగా నీవు ఉండగలిగినప్పుడు మాత్రమే పరలోకపు దేవుని సంగతులను నీవు గ్రహించగలుగుతావు. అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను ఆసక్తితో, ఆశతో దేవుడు నాతో మాట్లాడుచున్నాడు అన్నటువంటి ఆ యొక్క ఉత్సాహమైన పరిస్థితుల్లో లేఖనాలు గమనించినట్లయితే నువ్వు అనేక విషయాలను గ్రహించుకొనగలవు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నేను వెళ్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ శ్రేష్టమైన భాగాన్ని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఏంటంటే, మొట్టమొదటిగా మీ మనోనేత్రములు వెలిగింపబడినంతన. ఆత్మను గూర్చిన మర్మములు తెలియపరచడంలో మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే మన మనోనేత్రములు వెలిగించబడతాయి. దేవుని సంగతులు నువ్వు గ్రహించాలంటే మొట్టమొదటిగా నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎలా జరుగుతుంది అది? దేవునితో నీకు కలిగిన సహవాసాన్ని బట్టి, దేవునితో నీకున్నటువంటి వ్యక్తిగత బైబిల్ ధ్యానాన్ని బట్టి, దేవునితో నీకున్న ప్రార్థన సహవాసాన్ని బట్టి ఆత్మదేవుడు తన విషయాలను నీకు తెలియపరుస్తాడు. అనగా నీ ఆత్మ నేత్రములు తెలియపరచబడిన పిమ్మట నువ్వు వీటిని చూడగలుగుతావు. అలా వెళ్ళినట్లయితే 19వ వచనంలో మీ పిలుపు వలనటువంటి నిరీక్షణ ఎటువంటిదో నువ్వు గ్రహించగలుగుతావు. అనేక మంది రక్షింపబడిన పిమ్మట 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ రక్షణ జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నట్లయితే వారు పిలుపుకున్నటువంటి నిరీక్షణ ఎట్టుదో ఎరగలేరు. కనుకనే బలహీనపడిన మమ్మల్ని మరలా ఎవరు పైకి లేపుతారు అని చూస్తూ ఉంటారు. వాక్యం చెప్తుంది, నిన్ను బలపరచబడినైనా యెహోవాను నేనే, నిన్ను ఓదార్చబడినైనా యెహోవాను నేనే, నీకు శక్తిని బలాభివృద్ధిని కలుగు చేయబడిన యెహోవాను నేనే వాక్యం చెప్తుంది. అనగా నీ మనోనేత్రములు తెరవబడిన తరువాత నీకు ఆత్మీయ బలము, నీ నిరీక్షణ ఎటువంటిదో నువ్వు గ్రహించగలుగుతావు. ఆ 19వ వచనం మొత్తం మనం ధ్యానం చేస్తూ వచ్చినట్లయితే, దేవుని శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదో అన్న శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యము, ఇమాజినబుల్, ఊహించినటువంటి గొప్ప శక్తి దేవునిలో దాగి ఉంది. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే సమస్త విషయాలు ఆత్మదేవుడు మనకు బయలుపరచడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, నీ ఆత్మ వెలిగించబడిందా? యేసుని రక్షకుడిగా అంగీకరించావు, ఓకే, నేను కాదంటలేదు. యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన పిమ్మట నీ ఆత్మ పరిశుద్ధాత్మ యొక్క మహిమ చేత, పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము చేత, ఆత్మ యొక్క నడిపింపుకు లోబడుతూ ఉందా? ఎంతమంది దేవుని ఆత్మను బట్టి నడిపించబడతారో వారు దేవుని కుమారులై ఉంటారని రోమీయులకు రాసిన పత్రిక స్పష్టంగా తెలియచేస్తుంది. నువ్వు అలాగుంటున్నావా? దేవుని సంగతులు నువ్వు తెలుసుకోవాలని ఎప్పుడైనా నువ్వు ఆశపడ్డావా? దేవునిలో గొప్ప సంగతులు దాచబడి ఉన్నాయి అని నువ్వు గుర్తిస్తున్నావా? మళ్ళీ నేను మూల భాగానికి వెళ్తుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ఏంటండి? దేవుని ఆత్మ తెలియచేస్తాడు అంటుంది బైబిల్. మరి దేవుని ఆత్మ సంగతులు ఉన్నాయి అంటుంది బైబిల్. ఈ ఆత్మ సంగతులు నీకు తెలియపరచబడాలంటే ఈ లౌకికమైన జ్ఞానము అక్కర రాదు. ఈ లౌకికమైనటువంటి చదువు నీకు ఎంత మాత్రము ఉపయోగపడదు. మరి ఎలాగా? దేవుడు ఒక ప్రత్యేకమైన ఆత్మ జ్ఞానాన్ని నీకు ఇచ్చాడని బైబిల్ ప్రత్యేకంగా చెప్తోంది. ఏంటంటే ఆత్మ సంబంధమైన సంగతులతోనే బేరీజు వేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులు అని చెబుతానే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో అనేక విషయాలు రాయించి ఉంచాడు. అనేక విషయాలు చాలామంది సేవకులు అనబడిన వారికి నేటికి అర్థము కాలేని స్థితిలో ఉంటున్నారు. కారణం ఏంటంటే వారి బుద్ధిని, వారి జ్ఞానాన్ని అందులో ఇన్పుట్ చేస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలో దాచబడిన అక్షరాన్ని చూస్తారు, కానీ ఆత్మను గమనించలేరు. హల్లెలూయా. అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింప చేస్తుందని బైబిల్ చెప్తూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలోని బైబిల్లోని దాచబడి ఉన్న ఆత్మ ఏమిటో నీవు గుర్తించాలంటే ఆత్మ సంగతులను నీవు అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులతోనే
నువ్వు బేరీజు వేసుకోవాలి. దానికి వాక్యం చెప్తుంది ఆత్మ నేర్పు మాటలు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన మాటలను, క్రొత్త సంగతులు నీవు నేర్చుకోవడానికి క్రొత్త మాటలను నీకు నేర్పించడం ప్రారంభిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో నేను ఉంటున్నాను, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించచ్చు ఉన్నాము. దేవునికి స్తోత్రం. పౌలు చెప్తున్నాడు, ఆత్మ నేర్పించే మాటలతో మేము మీకు బోధించాం. మరి నేటి బోధనలో ఏం జరుగుతుంది? పాస్టర్స్ చేసేటటువంటి బోధలే కరెక్ట్, నువ్వు విశ్వాసంలోకి ముందుకు వెళ్తున్నావా? తప్పు అని నేను అంటం లేదు. సీ యువర్ బైబుల్, నీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నీవు వ్యక్తిగతంగా పరిశోధించడం ప్రారంభించు. పౌలు ఆయా ప్రాంతాల్లో పరిచయం చేసి వెళ్తూ ఉన్నప్పుడు బెరయ అనే సంఘానికి వెళ్ళినప్పుడు పౌలు చూపుతున్న సంగతులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని లేఖనాలను పరిశోధించి చూశారట బెరియా సంఘస్థులు. ఎంత గొప్ప శ్రేష్టమైన ఆసక్తి అండి లేఖనాల గురించి. ఈ రోజుల్లో మనకుందా? మన బిడ్డలను చదివించడం, వాళ్ళని పెద్ద చేయడం, వాళ్ళ పిల్లలు చేయడం, వాళ్ళ పిల్లలను చూసుకుంటూ వెళ్ళడం, ఇదా దేవుడు మన కొరకు ప్రత్యేకపరిచింది? లోకస్తులకు ఉన్నటువంటి క్రియలేంటి? లోకస్తులకున్న పద్ధతులు, ఆచారాలేంటి? మనకున్న ఒక ప్రత్యేకత ఏంటి? నీ బిడ్డలను, వారి చదువులను, వారి వివాహాలను దేవుని హస్తాలకు అప్పచెప్పడం ప్రారంభించు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించే వ్యక్తివిగా నీవు తయారు కాగలిగినప్పుడు ఒక మంచి తల్లివిగా, ఒక మంచి తండ్రివిగా నువ్వు తయారవుతావు. తద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోవడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమకు, దేవుని వాక్యపు భయానికి నీ కుటుంబం అప్పగింపబడుతుందో దేవునిలో ఎదగడం, ఫలించడం ప్రారంభిస్తుంది. తద్వారా దేవుని చిత్తం నీ కుటుంబంలో నెరవేర్చబడుతుంది. నీకు కొదువ అంటూ ఏది ఉండదు. కారణం, నీవు దేవుని వాక్యం చేత పోషింపబడుతున్నావు, దేవుని ఆత్మ చేత నియంత్రించబడుతున్నావు, నడిపించబడుతున్నావు గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం గమనించినట్లయితే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు, అవి అతనికి వెరితనంగా ఉంటాయి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజలడు. ఆత్మ అనుభవం, ఆత్మ నేర్పు మాటలు, ఆత్మ సంగతులు, ఆత్మ మర్మములు, ఎంత గొప్ప విషయాలు ప్రియులారా. వీటి గురించి ఎప్పుడైనా నువ్వు ధ్యానించావా? వీటి గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? పౌలు మేము ఇవే మీకు బోధించామని చెప్తున్నాడు. మనం ఏం నేర్చుకుంటున్నాం సంఘాలను? దేని గురించి మనము ప్రత్యేకించి దృష్టి పెడుతున్నాం? పరిశుద్ధమైన బైబిల్లోని కథలు చూసి ఆనందించి నవ్వుకొని చప్పట్టు కొట్టుకోవడానిక? నీ ఆత్మలో దేవుని బలము లేకుండా నీవు నిరీక్షణతో ఉండలేవు. అదే మీకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:18-19 నేను అదే చూపించాను. నీ పిలుపు వలన ఉన్నటువంటి నిరీక్షణ ఎట్టుతో నీవు గ్రహించుకోలేవు. ఎప్పుడైతే నీవు ఆత్మలో ఉన్న సంగతులను నువ్వు గ్రహిస్తావు, ఆత్మలో ఉన్న మర్మములను నీవు గ్రహించుకోవడం నువ్వు నేర్చుకుంటావో, నీ పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో నీవు గ్రహిస్తావు. ఆత్మ యొక్క మనస్సు ఎట్టుదో నీవు గ్రహిస్తావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నేను చెప్తున్నట్టుగా ఆత్మ అనుభవం. నీకు ఆ ఆత్మ అనుభవం కావాలంటే ఏం చేయాలి తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:19లో చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహిస్తాడు. తన్ను తెలుసుకున్నట్టు యందు గల జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏంటండి? యేసుక్రీస్తుని గురించి నీవు తెలుసుకున్నది చాలా చాలా స్వల్పము అని గుర్తించు. కారణం ఏమిటంటే, మనము మన ప్రభువుని యేసుక్రీస్తును మనము కలుసుకోవాలని నిరీక్షణ కలిగి ఉన్నాం. మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకములో మన పౌరస్థితి ఉంది. అక్కడ నుండి ప్రభువుని యేసుక్రీస్తుని రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుకుని ఉన్నాం. మనం నిరీక్షణ లేని వారం కాదు, మన నిరీక్షణ ఉంది. మరి ఆయన తెలుసుకోవాలంటే జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు మనకు కావాలి. ఎలాగొస్తుంది అది? దేవుని గురించిన సంగతులు తెలుసుకోవాలని, దేవుని మర్మములు తెలుసుకోవాలని నీకు ఆశ ఉందా? దేవుని వైపు చూడడం ప్రారంభించు. దేవుని యొక్క మర్మములు ఏమిటి? వాక్యం చెప్తుంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:10 నేను మీకు చెప్తున్నట్టుగా, దేవుని ఆత్మ మర్మములు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు నీకు అనుగ్రహించబడినప్పుడు, నీ మనోనేత్రములు తెరవబడినప్పుడు మాత్రమే దేవుని మర్మములు ఏంటో నీవు గ్రహించబడతావు. యేసు ప్రభు కూడా తన శిష్యులతో చెప్పాడు కదా, పరలోకపు మర్మములు మీకు అనుగ్రహించబడి ఉన్నాయి, ఈ లోకపు వ్యక్తులకు కాదు అని ప్రభు చెప్పాడు. మంచిది, వాటి విషయమే నేను లోతుగా వెళ్ళాలని నేను ఇష్టపడుతుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 30వ వచనం అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రత్యేకంగా పరలోకపు మర్మములలో ప్రాథమికమైనది భాషలతో దేవునితో మాట్లాడడం. ముందుకెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం గమనించినట్లయితే, ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు.
నేను నా ఆత్మలో నుంచి మాట్లాడే భాష పరలోకపు భాష, నా యొక్క జ్ఞానము నుంచి, నా మతి నుంచి మాట్లాడే భాష నా యొక్క ఈ లోక సంబంధమైనటువంటి భాష. నా ఆత్మలో నుంచి వచ్చేది పరలోకపు భాష. దాని గురించి పౌలు చెప్తాడు, ఈ లోకపు దేవుని మర్మములలో ప్రాథమికమైనది ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్, టు స్పీక్ విత్ ఫాదర్ గాడ్. దట్ మీన్స్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఈజ్ టు స్పీకింగ్ విత్ ఫాదర్. పరలోకపు దేవునితో మాట్లాడమే, దాని కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి భాషను పరలోకపు తండ్రి ఇచ్చాడు. ఇది దైవికమైనటువంటి మర్మము. ఈ దైవికమైన మర్మమును చాలా సంఘములు గుర్తిస్తున్నాయి, కొంతమంది గుర్తించట్లేదు, కొంతమంది ప్రక్కన పెట్టేస్తున్నాయి. భాషలో ఉన్నాయి లేదు రకరకాల గదిలో నడుస్తున్నాయి. ఓకే, కానీ బైబిల్ చెప్పింది మనం నమ్ముదాం. ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా ద బైబిల్ వాట్ సేస్, ద పౌల్ వాట్ సేస్ అండ్ డిక్లేర్స్, మనం దాన్ని నమ్మడానికి ప్రయత్నం చేద్దాం. సో 1 కొరింథీ పత్రిక 14:2 చెప్తున్నట్టు భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. తర్వాత ఏం చెప్తుందంటే వాడు దేవునితో మర్మాలు పలుకుచున్నాడు, దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. దేవునితో వాడు మాట్లాడుతుంటుండగా ఆ వ్యక్తి, అదే వ్యక్తితో దేవుడు పరలోకపు మర్మాలు మాట్లాడుతున్నాడు. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇన్ ద న్యూ టెస్టిమెంట్ ఇట్ ఈస్ పాసిబుల్. క్రొత్త నిబంధన గ్రంథములో ప్రత్యేకించబడి దేవుని ఆత్మచేత నడిపింపబడి నింపబడి నిత్యము ఆయన ఆత్మచేత నడిపింపబడిన సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి, దేవుని పరిశుద్ధాత్మచేత అభిషేకింపబడిన ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ఉంటుంది. పరిశుద్ధాత్మ నడిపించబడే జీవితం ఎంటైర్లీ డిఫరెంట్గా సాధారణ క్రైస్తవుల జీవితం కంటే అధికమైన అనుభవంగా, ఆనందంగా ఉంటుంది. ప్రియులారా, మంచిది. 1 కొరింథీ పత్రిక 14:30 మనం గమనించినట్లయితే, అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. అవును, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. హృదయములో ఉన్న అంతరంగపు సంగతులు, ఒక మనిషి ఆత్మలో ఉన్న సంగతులు ఒక మనిషికే తెలుస్తాయని ఇదివరకు నేను చదివాను కదా. ఇక్కడైతే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సంగతులు పరిశుద్ధాత్మ ద్వారా అందరికీ బయలుపరిచేవాడగా మనకు బైబిల్ చెప్తుంది. ఒక వ్యక్తిలోని అంతరంగ సంబంధమైన విషయాలు పరిశుద్ధాత్మ యొక్క వరము ద్వారా బయలుపరచబడతాయి. అది ఆ వ్యక్తి గొప్పతనము కాదు, ఆత్మ యొక్క మర్మం. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం చెప్తుంది కదా 1 కొరింథీ పత్రిక 14:25 అందరూ బోధ వలన తాను పాపులను గ్రహించి అందరి వలన విమర్శింపబడతాడు, అప్పుడు అతని హృదయ రహస్యంలో బయలుపడను. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయొచ్చు. అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడు. ఒక అన్యుడు లేదా వేరొక వ్యక్తి లేదా సాధారణ క్రైస్తవ లెవెల్లో ఉన్న ఒక వ్యక్తి ఆత్మ అభిషేకం కలిగిన సహవాసంలోనికి వచ్చినప్పుడు, ఒక వ్యక్తి ప్రవచిస్తూ ఉంటుండగా, ఇంకొకరు వివేచిస్తూ ఉంటుండగా, అతని సంగతులు హృదయంలో నుండి రహస్యంలో బయలుపరచబడినప్పుడు, అతని గురించి దేవుడు స్పష్టముగా మాట్లాడినప్పుడు, కారణం దేవుని ఎదుట దాచి ఉంచబడిన ఏ సంగతి కూడా మరుగై ఉండదు. సమస్తము ఆయనకి బయలుపడేటటువంటి విషయంలో ఎవరు దాచలేరు. బికాస్ హి ఈస్ గాడ్ ఆల్మైటీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14:31 గమనించినట్లయితే, అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లు మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచించవచ్చు. అందరూ నేర్చుకోవాలి, అందరూ హెచ్చరిక పొందాలి. అందుకే 1 కొరింథీ పత్రిక 14:3 చెప్తుంది ఏంటంటే, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణీయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచూ ఉన్నాడు. ఎలాగ మాట్లాడుతున్నాడు? 2వ వచనంలో చెప్తుంది, దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు మర్మములు బయలుపరుస్తున్నాడు. ఇతడు దేవుడితో మాట్లాడుతుండగా, దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతుండగా, అతడు మాట్లాడే ఆ ప్రత్యేకమైన భాషలో క్షేమాభివృద్ధి, హెచ్చరిక కలుగు చేసే విధంగా ప్రవచనం వస్తుంది. ఒక మనిషిని ఇచ్చను బట్టి, ఆలోచనను బట్టి ప్రవచనం రాదుని పేతురు భక్తుడు చెప్పాడు. అవును, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఆ యొక్క హృదయపు అంతరంగంలోని రహస్యంలో బయలుపరిచే ప్రవచన ఆత్మ ఆ వ్యక్తిని నింపడం ప్రారంభించినప్పుడు, హెచ్చరిక పొందే విధంగా, అందరూ నేర్చుకునే విధంగా సంఘంలో ఒకరి తర్వాత ఒకరు ప్రవచించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి అంటే, దేవుని సంఘములో అనగా దేవుని ఆత్మ సహవాసము కలిగిన ఈ సంఘములో ఆత్మ చేత నడిపింపబడి పరిశుద్ధాత్మక గైడెన్స్లో పర్ఫెక్ట్ అయినటువంటి నాయకుని కూడికలో ఇది క్రమముగా జరగాలని వాక్యం చెప్తుంది. ఇష్టానుసారంగా ఎవరో ప్రవచనం చెప్పారు, ఏదో జరిగింది, నేను ఏదో వచ్చారని వెళితే దానికి దేవుడు కారకుడు కాదు. ఈ యొక్క ఇచ్చలో నుంచి నువ్వు ఆత్మ సహవాసంలో నుంచి నీవు త్రప్పిపోయిన తర్వాత నువ్వు ఇష్టానుసారంగా ప్రవచిస్తుంటే ఆ వ్యక్తి జీవితానికి నష్టమైన కారకుడు నీవే అవుతావు. జాగ్రత్త. దేవుని అభిషేకంతో ఆట్లాడుకోవడానికి ప్రయత్నం చేయవద్దు అని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే దేవుడు చెప్పాడు ప్రవక్తల గ్రంథములో, ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే,
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. దేవుడు తాను ఉద్దేశించిన సంగతులను లోకానికి తెలియచేస్తాడు, వ్యక్తులకు తెలియపరుస్తాడు, సంఘానికి తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని యొక్క మర్మం అండి. దీన్ని గ్రహించడానికి మన నేత్రములు తెరవబడిన స్థితిలో ఉంటేనే దీన్ని అర్థం చేసుకోవడం కుదురుతుంది. దేవుని యొక్క విషయాలు చాలా ఉన్నాయి. ఈ ఆత్మ సంగతులు నేర్చుకోవడానికి నీవు ఇష్టపడాలి, నీవు నేర్చుకోవడానికి ఆసక్తి, ఆతృత నీలో ఉండాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. అదే ఆమోసు గ్రంథం 3:8 గమనించినట్టయితే, ప్రభు అని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచించుకుంటూ వాడెవడు? యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచించుకుంటూ వాడు ఎవడు ప్రవచించకుండా ఉంటాడు? ఇట్స్ నాట్ పాసిబుల్. ఖచ్చితంగా దేవుని ఆత్మ ఫోర్స్ చేస్తూ ఉండగా ప్రవచించి తీరాల్సింది. ఒకానొక సమయంలో మా కింగ్ ఆఫ్ ద కింగ్స్ సంఘంలో ఆరాధన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ మహిమ మా మీదకి దిగి వచ్చింది. నా శ్రీమతి హబీలా ప్రేమ్ గారు దేవుని ఆత్మ చేత ప్రవచించడం ప్రారంభించారు. ఇక్కడున్న ఒక వ్యక్తి భయంకరమైన కడుపు నొప్పితో సమస్యతో బాధపడుతున్నాడు. లేచి నిలబడండి, ఇప్పుడే ప్రభువైన యెహోవా మహిమ మీ మీదకు దిగి వస్తుంది, మీరు స్వస్థపడబోతున్నారని ఆమె ప్రేమతో చెప్పడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె చెప్పడం ప్రారంభించిందో దేవుని మహిమ ఆ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి మీదకు దేవుని ఆత్మ దిగి రావడం ప్రారంభించింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్స్ నాట్ బై మ్యాన్, ఇట్స్ ద గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ అనాయింటింగ్. దేవుని శక్తి, ఆ మహిమ ఆ వ్యక్తిని తాకడం ప్రారంభించిన వెంటనే అతను ఉన్న కడుపులోని సమస్య, ఆ నొప్పి, భరించాలన్న నొప్పి 6 సంవత్సరాల పైగా ఉన్న ఆ వ్యక్తిలో నుంచి ఆ సమస్య వెళ్ళిపోయింది. హల్లెలూయా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ద గ్రేట్నెస్ ఆఫ్ ద అనాయింటింగ్, దేవుని అభిషేకం అన్నటువంటి శక్తి ఇది. ఒక మనుషుని యొక్క జ్ఞానము కాదు, ఒక మనుషుని యొక్క ప్రభావం కాదు, దేవుని ఆత్మ యొక్క శక్తి, దేవుని ఆత్మ మర్మములు మనకు అనుగ్రహించాడు. దాన్ని నేర్చుకోవడానికి, దేవుని ఆత్మ సంగతులు తెలుసుకోవడానికి ఇష్టపడతాం, దాని కొరకే ఆశపడతాం. దేవుని వైపు చూడమని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నాతో ఏకీభవించండి. సర్వాధికారమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ మహిమ, నీ ఘనత మా జీవితాలలో మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కుమారులముగా, నీ కుమార్తెలముగా నీ మహిమను ఈ లోకంలోనికి మోసుకుని వెళ్ళే కుమారులుగా, అభిషేకించబడిన బిడ్డలుగా మీరు మమ్మల్ని చేశారు. మా యోగ్యత కాదు, మా జ్ఞానము కాదు, మా బలము కాదు ప్రభువా, నీ వలనేది జరిగిందని మేము నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రభువా, దేవుని మర్మములు మాకు అనుగ్రహించబడి ఉన్నాయి అని మేము నమ్ముతూ ఉంటున్నాం. దేవుని ఆత్మ సంగతులు ప్రభువా మనుషు నేర్పు మాటలతో కాక, మనుష్య జ్ఞానముతో కాక, దేవుని జ్ఞానముతోను, దేవుడు నేర్పించే మాటలతోనూ మేము నేర్చుకోవాలని వాక్యం చెప్తుంది. ఆత్మ అనుభవం చూతేనే ప్రభు మేము గ్రహించాలని మేము ఈ వాక్యాన్ని బట్టి నమ్ముతున్నాం. ఎంతమంది అయితే దేవుని వాక్యము గురించిన మర్మములు, దేవుని వాక్యము గురించిన సంగతులు, ప్రభు లోతైన అనుభవములు తండ్రి మన అతన్ని వీరి జీవితాల్లో నన్ను ఆశపడుతున్నారు, అటు కృపను వారి జీవితంలోనికి అనుగ్రహించమని కోరుతున్నాను. ప్రభా, దీవించి ఆస్వాదించండి. నీ ప్రభావంతోను, నీ మహిమతోను ప్రభావాన్ని నింపమని కోరుతున్నాను. ప్రభా, కుటుంబ సమస్యల చేత బాధింపబడిన ప్రతి వారి స్థితిగతుల నుంచి మార్పు కలిగజేయండి. దీవించండి, ఆస్వాదించండి. ప్రభా, బలహీనతలలో మా ప్రభా అస్వస్థత చేత బాధింపబడుతున్న వారిని యేసుక్రీస్తు రక్తము ప్రోక్షణలో వారికి స్వస్థత ఉంటుందనే ప్రకటిస్తున్నాను. ప్రభా, దీవించి ఆస్వాదించమని, నీ సమాధానంను వారి హృదయంలో నిత్యము ఏలుచుండనీయమని మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకుంటూ ఒక క్రైస్తవ శాశ్వతమైనటువంటి బలము కలిగిన కుటుంబముగా కట్టబడుకు కృపద ఇచ్చింది. నజరుడైన యేసు నామములో ఈ ప్రార్థన చేసి స్తుతించి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. Take it in the name of Jesus Christ of Nazareth, of God Almighty. Oh, thank you, Daddy. Flow, the power of God, flow in the name of Jesus. నిన్న రాత్రికి ఈరోజు బాగుంటుంది, కాకపోతే నరాలు కొద్దిగా నిలబడలేక చెవులు ఇప్పుడు ఎట్లా ఉంది? కొద్దిగా బాగున్నట్టుగా నేను ఆరాధిస్తున్నా, నిన్నే నేను పూజిస్తున్నా, నిన్నే నేను ఆరాధిస్తున్నా. పరిశుద్ధాత్ముడా, 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 పరిశుద్ధాత్ముడా. ఈ వాక్య సందేశం ద్వారా మీరు దీవింపబడ్డారని ప్రభువుని స్తుతిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. తప్పక మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మా చిరునామా పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్యలు,
నంబర్ 24-1-603, మున్సిపల్ పార్క్ ఎదురుగా, రాజాగారి వీధి, రావిచెట్టు సెంటర్, మూలాపేట, నెల్లూరు. మా మొబైల్ నంబర్ 9000-214-333 మరియు 91-777-21-309. ప్రభు మిమ్మును దీవించునుగాక.